వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాను. మొత్తం కలిపి గార్నిష్ మొత్తం అన్నీ కలుపుకుంటున్నాను. ముందు ఒక అర కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఉల్లిపాయ కచ్చాపిచ్చా చేసుకున్న పేస్ట్ తీసుకుంటున్నాను. కారం 1 స్పూను, ఉప్పు తగినంత, పసుపు 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, కొద్దిగా నిమ్మరసం, ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. బాగా 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలాగ కలిపి పెట్టుకుంటే ముక్క మెత్తగా ఉంటుంది, బేగా ఉడుకుతుంది. వేసుకోవాలి. ఈ గిన్నెతో 1 గిన్నెడు ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగాక చికెన్ వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు. ఒకసారి మూత తీసేసి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి బాగా. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్టవ్ బంద్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.